ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2024 తయారీ ధరలకే అమ్మకాలు. దేశ నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింగ్ బ్లాంకెట్స్, రజైల్, దివాన్ సెట్స్, సోఫా సెట్ కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం, మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరేమాన్, చోటా భీమ్, బెన్ 10 ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 3 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్, 500 రూపాయలకే 3 4x6 బెడ్షీట్స్, 750 రూపాయలకే 2 6x6 బెడ్షీట్స్. బాంబే మిల్స్ ప్రింటెడ్ బెడ్షీట్స్ పై స్పెషల్ ఆఫర్స్. నేడే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు రామకృష్ణాపురం సత్యసాయి సేవా సమితి నందు సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఓంకార సుప్రభాతాలతో ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి స్వామివారి మహామంగళహారతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఉషా గ్రూప్స్ చైర్మన్ వివి బాలకృష్ణారావు, సత్యసాయి అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులు కొట్టు మనోజ్ పాల్గొన్నారు. చింతమనేని మాట్లాడుతూ సత్యసాయి బాబా బాటలో అందరూ పయనించాలని అన్నారు. బడేటి చంటి సత్యసాయి సేవలను కొనియాడారు. సత్యసాయి భక్తులు పురవీధుల్లో పల్లకి ఉత్సవం నిర్వహించారు. శనివారపేట జువైనల్ హోం విద్యార్థులకు, భక్తులకు నారాయణ సేవ నిర్వహించారు. సాయి సంస్థల నిర్వాహకులు ఈశ్వర్లాల్, సోడిశెట్టి శాంతకుమార్, శ్రీరంగం, మల్లికార్జునరావు, బాలాజీ, గుణరంజన్, మోటపర్తి జానకి, సాయిలహరి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాల వికాస్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈ కమిటీ వారు ఈ విధంగా వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ఆయన శాంతి సామరస్యం కోసం, సమాజ సేవ కోసం ఏదైతే ఒక బాటను చూపించారో ఆ బాటలో నేటి వరకు మరి అనేక మంది భక్తులు అదే సేవాభావంతో మరి ప్రజలందరికీ కూడా అనేక మార్గాల ద్వారా సేవ చేస్తూ శాంతిని స్థాపిస్తూ మరి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరినీ కూడా ఈ కమిటీ వారిని కూడా అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో నేటికి కూడా గత 10 సంవత్సరాలుగా సుమారు మరి అక్కడ అన్నదాన కార్యక్రమం కానీ అలాగే జిల్లా మొత్తం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే మంచినీళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు కానీ, అలాగే అనంతపురం జిల్లా అంతా కూడా ఆయన మంచినీటి కోసం చేసిన కోట్లాది రూపాయల ఖర్చు నేటికి కూడా ప్రజలు మరువలేంది. మరి ఆయన బాటలోనే మనం అందరం కూడా ఏదైతే శాంతి సామరస్యం కోసం ప్రయాణిస్తూ సమాజానికి మంచి చేయాలి, సేవ చేసినప్పుడే ఆ భగవంతుడు మనం ఇచ్చేస్తారని చెప్పి ఏదైతే సత్యసాయి బాబా నమ్మి ఆయన మనం ఆరాధ్య దైవంగా చేసుకుని నేటికి కూడా సమాజం కోసం చేస్తున్న సేవలు అభినందన. మనం అదే మార్గంలో మరి మాట్లాడుతూ పాటిస్తూ రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల్ని సేవే మార్గంలోకి తీసుకెళ్తానికి మీ వంతు కార్యక్రమాలు కూడా మీరు ఎంతో విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి పుట్టపర్తి సాయిబాబా వారి 99వ జన్మదిన సందర్భంగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నన్ను మా సహచర శాసనసభ్యుడు చంటి గారిని ఆహ్వానించినటువంటి ఈ యొక్క కమిటీ వారికి, ఎవరైతే స్వామివారి డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ అన్ని వర్గాల వారికి ఒక స్కూలు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం. మాకు ఇంత ల్యాండ్ ఉందన్నారు, దాంట్లో కొంతే కన్వర్షన్ అడిగారు. కాదు, నేను ఉన్నప్పుడే మొత్తం కన్వర్షన్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఆ ఫీజు పెడితే కన్వర్షన్ చేసి చెప్తానని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నేను మా సోదరుడు మీకు అండగా ఉంటాం. మీ అందరి యొక్క ఆశీస్సులతోనే మేము ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచామంటే మీ అందరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ అందరి యొక్క కోరిక, మీ అందరి యొక్క ఆకాంక్ష వల్లే మేము గెలవగలిగామని పూర్తిగా మేము నమ్ముతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా యొక్క డివోటీ ఆవిడ మన సమితికి అసమానం వస్తూ ఉంటారు. సార్ కూడా మొన్న స్కూల్ అని చెప్పిన వెంటనే ఒక లెటర్ అప్పటికప్పుడు మమ్మల్ని అక్కడ నుంచోబెట్టి లెటర్ తయారు చేసి ఆర్డీఓకి, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా స్కూల్కి కావాల్సిన ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని చెప్పారు. ఈరోజు వచ్చినందుకు స్వామివారు ఆయన పైన కరుణా కటాక్షాలు నిర్మించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాము. సాయిరామ్.
బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పేదరిక స్థాయి దిగువన ఉన్న బ్రాహ్మణులందరికీ సామాజిక పింఛను, ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించేలా బ్రాహ్మణ పెద్దల సహకారంతో చర్యలు తీసుకుంటానని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పేర్కొన్నారు. మినీ బైపాస్లోని హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం 42వ వార్షికోత్సవం జనరల్ బాడీ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. బ్రాహ్మణ సాధికారిక కమిటీ జిల్లా కన్వీనర్, సంఘ అధ్యక్షులు ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని పటిష్టం చేయడం కోసం బ్రాహ్మణులు ఐక్యత చాటుకోవాలని పిలుపునిచ్చారు. వనభోజనాల వల్ల సామాజిక బంధాలు బలపడి సత్సంబంధాలు మెరుగవుతాయని చెప్పారు. తొలుత హేలాపురి బ్రాహ్మణ సంఘ సభ్యులు సామూహిక సత్యనారాయణ, కార్తీక పూజ వ్రతాలు ఘనంగా ఆచరించారు. సభ అనంతరం శాసనసభ్యులు బడేటి చంటిని, అంబికా రాజాని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హేలాపురి బ్రాహ్మణ సంఘ కార్యదర్శి మేరపాకల భానుమూర్తి, కోశాధికారి డివిఎస్ సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలంకి దుర్గా ప్రభాకరం, గౌరవ అధ్యక్షులు కేబీఎస్ శర్మ, తమ్మెర రామారావు, కార్యవర్గ సభ్యులు ఎంఎన్ శర్మ, గురుప్రసాద్ మిశ్రా, నిట్టల నాగేశ్వరరావు, సగరం బాలవెంకట సుబ్రహ్మణ్యం, తూములూరి విశ్వనాథ శాస్త్రి, బ్రాహ్మణ సంఘాల నాయకులు అయ్యంగార్, భోగరాజు ప్రసాద్, కందుకూరి రవికుమార్, మదన్, చక్రవర్తి, రఘు కృష్ణమాచార్యులు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధనకు నగరంలోని బ్రాహ్మణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన, విజయం చెందిన చెప్పు చెందిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే ఏదైతే పెన్షన్ రావచ్చు, గవర్నమెంట్ స్కీములు రావచ్చు, అందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో సేవా సంఘం మేము ఐడెంటిఫై చేసేదానికంటే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రేపు 1వ తారీఖున మళ్ళీ మీకు పెద్ద సంరాధన ఉందని చెప్పి వన సంరాధన చెప్పడం జరుగుతుంది. అందులో మీరు ఆ లిస్ట్ లో మీరు పేరు రాసి మాకు ఇచ్చేస్తే మేము వచ్చినప్పుడు ఒక 20 మందినో, 30 మందినో, 40 మంది, 50 మంది, 100 మంది అందులో ఉన్న దాని ప్రకారం ప్రయారిటీ ప్రకారం మీకు ఎంతమందిని పంపించనున్నప్పుడు మీరు మా దగ్గరికి పంపితే వాళ్ళు ఆన్లైన్ చేయడం, వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ గా లేని వాడికి చేసామనేది మాకు కూడా సంతృప్తి కలుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఆ కార్యక్రమాన్ని మీ సేవా సంఘం ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఏదైతే మీ అందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. అలాగే మాట ప్రకారం ఇవాళ చాలా బిజీ షెడ్యూల్, కానీ ఏదో టైంలో రమ్మన్నారు. మరి ఎందుకంటే పూజా కార్యక్రమం టైంలో వచ్చినందుకు మీరందరూ కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకోండి. సామాన్య పిక్చర్లు కానీ లేకపోతే ఇల్లు కానీ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ అవన్నీ కూడా బ్రాహ్మణులు కూడా అందేలాగా మీకు ఆల్రెడీ నోటీస్ లో తెలుసు. గడపడానికి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా మీకు సంస్థాగతం తెలుసు. మా హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం నిర్ణయించింది ఏంటంటే ఈ సామాజిక సేవా కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా అగ్రవర్ణంలోనే మేము అంచనా వేయకుండా సామాజికంగా దిగువలో ఉన్న 70% మంది, ఇందులో వంట వాళ్ళు, అలాగే పొల రూపాయలు చేసుకునే వాళ్ళు, లౌకిక ఉద్యోగులు చాలా ఉన్నారు. కేవలం 80% మాత్రమే అంచనా ప్రకారం ఏదో పార్టీలు ఉన్నారు. మరీ ఒకసారి చెప్పుకుంటూ వీరిని అన్ని కోణాలను సమర్పించే విధంగా మీరు కలుపుకెళ్లే విధంగా మమ్మల్ని కూడా ఆలస్యంగా నిర్వహిస్తుందిగా ఈ హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మీకు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 33వ రోజు ఆదివారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని శాలువాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఆదివారం భిక్షా ప్రదాతలుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మీనా దంపతులను ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరన్ స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు.
అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. మన ఈ భిక్ష కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన కమిటీ గౌరవ చేసినటువంటి శ్రీ నూకల రామకృష్ణ గారు, మరి మనకు కావలసినటువంటి వంట నూనెలంతా కూడా 55 రోజులకి సరిపడా సుమారు 2500 లీటర్లు మరి నూకల రామకృష్ణ గారు మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కమిటీ ముఖ్య సలహాదారులైనటువంటి మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు మరి ప్రతినిత్యం కూడా మరి స్వామి స్వరూపంగా ఎవరికైతే మనం సత్కారం చేస్తామో అలాగే భిక్షా ప్రదాతలకు సత్కారం చేసేటువంటి వస్త్రాన్ని మరి వారు సమర్పించడం జరిగింది. అలాగే మన కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సామర్ల కిరణ్ కుమార్ గారు మరి 2 లక్షల పైచదుకు ధన సాయంతో పాటు మరి వారి వ్యాపార సంస్థ నుండి మనకు కావాల్సినటువంటి బెల్లం, చింతపండు, ఎండుమిర్చి, కారం వగేరా అన్ని కూడా మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక సహాయ కార్యదర్శి అయినటువంటి వీరమాచరి చంద్రశేఖర్ చందు గారు మరి మనకి కావాల్సినటువంటి బియ్యం మొత్తం కూడా 55 రోజులకు సరిపడా బియ్యం మొత్తం కూడా వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. స్వాములైనా భవానీలైనా ఎవరైనా సరే దయచేసి ప్రాంగణంలోకి వచ్చినప్పుడు భక్తులైనా సరే కాళ్ళు కడుక్కుని రావాలి. స్వామి ఎవరైనా సరే మరి ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు దయచేసి కాళ్ళు కడుక్కుని రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి టోకెన్లు తీసుకోండి. ఎవరైనా టోకెన్లు తీసుకుంటున్నారా స్వామి? స్వామి అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా తీసుకోమని స్వామి టోకెన్లు ఇప్పుడు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటోను ఆయనకు అందించారు. కూడా
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్లను ప్రజలంతా వ్యతిరేకించాలని ఏలూరులో వామపక్ష పార్టీల జిల్లా సదస్సు పిలుపునిచ్చింది. ఆదివారం ఏలూరులో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షత వహించారు. జిల్లా సదస్సుకు ముఖ్య వక్తలుగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా నాయకులు తలారి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలకిచ్చిన మాట తప్పిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలపై ప్రజలు చేపట్టిన ఉద్యమానికి ప్రభుత్వం పతనమైందని గుర్తు చేశారు. మరోసారి రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ ఉద్యమం చేపట్టక ముందే కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు సిపిఐ సీనియర్ నాయకులు బండి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఇంకా ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆళ్లలో కూటమిలో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమం, అభివృద్ధి రెండు ఉమ్మడిగా కొనసాగిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దుకు కొనుక్కున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేయటం అంటే ఈ విద్యుత్ ఏదైతే మనకి సబ్సిడీలు వస్తున్నాయో ఆ సబ్సిడీలు మొత్తం రద్దు అవుతాయి. ఈ విధానపరంగానే మనం చూసినప్పుడు కేంద్రంలోని మోడీ షా ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా చంద్రబాబు ప్రయాణం సాగిస్తున్నారని అర్థమవుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో ఉన్నటువంటి ట్రూ-అప్ ఛార్జీల భారం 6,020 కోట్లు విధించింది. అలాగే 23-24 సంవత్సరాలకు సంబంధించిన ట్రూ-అప్ ఛార్జీల భారం 11,880 కోట్ల రూపాయలని మన మీద మోపడానికి సిద్ధంగా ఉంది. ఈ ఛార్జీల భారాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ విషయాలను తెలియజేయడం కోసం వామపక్ష పార్టీలుగా ఇక్కడ ఈరోజు సదస్సు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి విద్యుత్ తయారీకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు తక్కువ ధరకే విద్యుత్ సప్లై చేస్తారు. ఆ రకంగా విద్యుత్ భారాలు ప్రజల మీద వేయకుండా విద్యుత్ సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు అధికారంలో ఉందో, గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా గతంలో ఏదైతే వాళ్ళు ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి 2020లో వాడిన దానికి, 23లో వాడిన దానికి కూడా బిల్లులు ఎవరో వాడిన కరెంటు బిల్లు ఇంకొకళ్ళు అద్దెకి వస్తే వాళ్ళు కట్టే పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో ఇప్పుడు ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ లాగానే పెంచుకుంటూ పోతూ ఉంది. అట్లానే సిపిఐ యు అండి, ఎంసిపిఐయు ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ సదస్సు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇది ఉపసంహరించుకోకపోతే వామపక్షాలన్నీ ఐక్యమై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్, నా పేరు తలారి ప్రకాష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. కరెంట్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఇవాళ సదస్సు పెట్టడం జరిగింది. కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు కూడా బిగించి ఇప్పుడు బోర్లు వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాం. ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని మేము వామపక్ష పార్టీలుగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2024 తయారీ ధరలకే అమ్మకాలు. దేశ నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింగ్ బ్లాంకెట్స్, రజైల్, దివాన్ సెట్స్, సోఫా సెట్ కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం, మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటెన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 3 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్, 500 రూపాయలకే
రూపాయలకే 3 4x6 బెడ్షీట్స్, 750 రూపాయలకే 2 6x6 బెడ్షీట్స్. బాంబే మిల్స్ ప్రింటెడ్ బెడ్షీట్స్ పై స్పెషల్ ఆఫర్స్. నేడే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. భీమడోలు గ్రామ ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఆదివారం ఆంజనేయ నగరంలోని కొబ్బరి తోటనందు కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమడోలు, పాతూరు, సూరప్పగూడెం, పోలసానపల్లి, పంగిడిగూడెం, అంబర్పేట తదితర ప్రాంతాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి వాసవిమాతను ప్రార్థించి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య యువత, మహిళలు అందరూ పాల్గొన్నారు. అందరూ క్లాస్ కొట్టండి. అమెరికా బ్యాంక్ చేయండి. వినయ్ గారు, ఈ గేమ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఆడిన వాళ్ళు కాక నెక్స్ట్ వచ్చి అక్క కొంచెం వెనక్కు, ఆవిడ కనబడతారు. అక్క నువ్వు కొంచెం ఎదురుకుండు, నాలో ఉండండి. అందరూ క్లాస్ కొట్టండి. అమెరికా బ్యాంక్ చేయండి. వినయ్ గారు, ఈ గేమ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఆడిన వాళ్ళు కాక నెక్స్ట్ వచ్చి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నెల 6వ తేదీ నుండి 20 రోజుల పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి జనసేన పార్టీ నాయకులు ముందుకు రావడం జరిగిందని, ఈ పోటీల్లో పాల్గొనేవారు డిసెంబర్ 5వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదు రూపేణా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని, పోటీల నిర్వహణకు సంబంధించి అధికారుల వద్ద నుండి అనుమతులు పొందడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిజ్జువరపు సురేష్, మేడిచర్ల కృష్ణ, ఎర్రంశెట్టి మనోజ్ నాయుడు, పసుపులేటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. జనసేన పార్టీ తరఫున నడిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ వాలీబాల్ క్రీడా పోటీలకి మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండవ బహుమతిగా 12,000 రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు, అలాగే నాలుగవ బహుమతిగా 7,500 రూపాయలని నిర్ణయించడం జరిగింది. ఆసక్తి ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ప్లేయర్స్ అందరినీ కూడా ఈ టోర్నమెంట్కి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున ఆర్గనైజింగ్ టీం తరఫున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ పెదవేగి మండలం తరఫున యువతని క్రీడల వైపు మరల్చాలనే ఉద్దేశంతో జనసేన పెదవేగి మండలం వారు జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ని పెదవేగి మండలం నడిపల్లి గ్రామం ఏలూరు జిల్లాలో రేపు డిసెంబర్ 6వ తేదీ నుంచి సుమారు 15 నుంచి 20 రోజుల వరకు జిల్లా స్థాయిలో ఆహ్వానం పలికి క్రీడలను నిర్వహించాలనుకుంటున్నాము. దానికి సంబంధించిన అధికారుల యొక్క పర్మిషన్ కోసం నిన్న డిఎస్పీ గారిని కలవడం జరిగింది. అలానే ఈరోజు పెదవేగి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మేము అధికారికంగా మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి అధికారులు కలవడం జరిగింది. ఈ క్రీడలకి సంబంధించినటువంటి పోస్టర్ రేపు మా ఘంటసాల వెంకటలక్ష్మి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి చేత, అలానే స్థానిక ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారి చేత రేపు క్రీడలకు సంబంధించినటువంటి పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మేము క్రీడాకారుల్ని ఆహ్వానించడం జరుగుతుంది.
అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని మండల కేంద్రమైన పెదవేగిలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. పార్వతీ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు 40 రోజుల పాటు కఠిన దీక్ష చేపట్టిన అనంతరం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం జరుగుతుందని, దీనిలో భాగంగా శివాలయంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప మాలధారులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పడిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గురుస్వామి బెజవాడ నాగరాజస్వామి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తాతా రాంబాబు, మూల్పూరి గంగాధర్రావు, బాలిన బాజీ, మొగళ్ల వెంకటేశ్వరరావు, టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. హరిహర సుతమేహం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భవయభూతనాథం. ఈ కార్తీక మాస పర్వదినాన్న పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం నందు హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు, విల్లాలి వీరుడు, వీరమణి కంఠుడైనటువంటి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవము పెదవేగి గ్రామంలో శివాలయం నందు అత్యంత వైభవంగా కూడా ఈరోజు నిర్వహించబడినది. గ్రామస్తులు 50 మంది, ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామ అయ్యప్ప స్వాములందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈరోజు అయ్యప్ప పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నడిపించి ఉన్నారు. కావున వారిని, వారి కుటుంబాన్ని హరిహరసుతుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి సదా కాపాడుగా కానీ వారు చేసే యాత్ర అంతా పరిపూర్ణమయ్యి వారి కృపకు స్వార్థులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ పడిపూజ మహోత్సవమునకు ఆర్థికంగా ధన సహాయము, వస్తు సహాయము, అదేవిధంగా పని నిర్మించడానికి సహకరించినటువంటి గురుస్వాములు, వారి శిష్యుల బృందానికి కూడా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబాలన్నీ అదేవిధంగా గ్రామము, లోకము కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించి ఉన్నాము. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేశాము. హరిహరసుతుడు దర్శన భాగ్యం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర. పెదవేగి మండలం కూచంపూడి గ్రామంలో వెంచేస్తున్న షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. మొదటి రోజు షిరిడి సాయిబాబా వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అశేష భక్తజన వాహిని మధ్య నిర్వహించడం జరిగిందని, రెండవ రోజు షిరిడి సాయిబాబా గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పిరాట్ల సూర్యనారాయణ, కమిటీ సభ్యులు చేమల సుబ్బారావు, మల్లుల రామకృష్ణ, ముత్యాల రాజేష్, నేపాలపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బయలుకి బోధించండి ఆ దాని మీద సమమాస మహాపర్వదినే మమ శరీరం న్యాసపూర్వక ఏకవార రుద్ర అభిషేచనేన ఆదౌ గణపతి పూజాం హరిష్కే ఓం సాయిరామ్. పెదవేగి మండలం గోజంపూడి గ్రామంలో వేంచేసిన శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా వారి 25వ వార్షికోత్సవం సందర్భంగా 23వ తారీఖు ఈ రోజున శ్రీ సాయిబాబా వారికి భక్తులచే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము జరుగుతున్నది. అలాగే 24వ తారీఖు శ్రీ సాయిబాబా వారు మేళతాళాలతో భక్త బృందాలతో రంగరంగ వైభవంగా బయలుదేరి ఊరేగింపుగా గ్రామ పురోహితులలో ఊరేగింపుగా బయలుదేరి వెళ్తారు. అలాగే 25వ తారీఖు అది సోమవారం రోజున కార్తీక సోమవారం రోజున శ్రీ సాయిబాబా వారికి అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులచే జరపబడుచున్నది. కావున 50 మంది భక్తులు పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని ప్రార్థన. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.